అడిగితే చెప్పాలన్నమాట. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక పుణ్యక్షేత్రానికి వచ్చాము. అదేంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. చూస్తున్నారు కదా, నిలువెత్తు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. ఈ పక్కన స్వామివారి దివ్య క్షేత్రము ఈ మధ్య బాగా నిర్మించారు. ఆ విశేషాలని మనం తెలుసుకుందాం. ఈ పక్కన మీరు చూసారంటే వేప చెట్టు చుట్టూ నాగేంద్రుని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎంతోమంది భక్తులు ఆ విగ్రహాలని మొక్కుబడిగా ఏర్పాటు చేసుకొని పూజలు చేస్తూ ఉన్నారు. ఇలాంటివి నిత్యం జరుగుతూ ఉంటారన్నమాట. ఈ ఆలయానికి ఎదురుగా చూసారంటే ఇక్కడ యాగశాల కూడా ఏర్పాటు చేస్తున్నారు. పక్కన దూరం గమనిస్తూ ఉంటారు, అక్కడ కూడా నాగేంద్రుని యొక్క విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. చాలా విశిష్టమైనటువంటి ఆలయం ఇది. ఈ నెల్లూరుకి తలమానికంగా ఉంది. నెల్లూరు నగరంలో ఒక ప్రసిద్ధమైన శైవ సుబ్రహ్మణ్య క్షేత్రంగా సాధారణంగా ఇలాంటి విగ్రహాన్ని మనం సినిమాలు చూస్తుంటాం. కానీ ఇప్పుడు నేరుగా మనకి నెల్లూరు అటువంటి అదృష్టాన్ని కలిగించారు. ఈ ఆలయ ధర్మకర్తలకు మనకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ వీడియో ఇంకా మీకు దగ్గరుండి మొత్తం వివరాలు నేను చూపిస్తాను. లోపలికి వెళ్దాము. తర్వాత వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మీరు నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాల్ని కామెంట్ రూమ్లో తెలియజేస్తారు అని ఆశిస్తున్నాను. మనం ఇప్పుడు మిగతా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం శ్రీ సుబ్రహ్మణ్యే నమః. ఇప్పుడు మనము ఆ ప్రధాన ఆలయాన్ని ముఖద్వారం దగ్గర ఉన్నాము. ఇది నెల్లూరు పొలిమేరలో ఉన్నటువంటి కనుపర్తిపాడు, అంటే నెల్లూరు రూరల్ అన్నమాట. కనుపర్తిపాడు గ్రామం పొలిమేరలో ఉంది. మనం ప్రధాన ముఖద్వారం దగ్గర ఉన్నాము. ఇప్పుడు లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి స్వామివారి ఆలయ విశేషాలు మనం తెలుసుకుందాము. ఈ ఆలయం అయితే చాలా పురాతనమైనటువంటి ఆలయం అండి. ఆలయ నిర్మాణం చూస్తే కొత్తగా నిర్మించడం అనిపిస్తుంది, కానీ చాలా పురాతనమైనటువంటి ఆలయం ఇది. దానికి మీకు సంబంధించిన ఆధారం కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే విశిష్టమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. మనం నేరుగా చూస్తున్నటువంటి స్వామివారి విగ్రహం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతకుముందు ఇది అలాంటి లోపల వైపు, ఈ ముఖద్వారానికి లోపల వైపు భాగం మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం. చక్కని చుట్టూ పచ్చని చెట్లు మధ్య చాలా చక్కగా ఉన్నటువంటి స్వామివారి ఆలయం ఇది. ఈ మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి స్వామివారు, ఇందాక చెప్పాను కదా, ఇటువంటి విగ్రహం అనేది సాధారణంగా సినిమాలు, అంటే మలేషియా లాంటి సినిమాలు లాంటి లొకేషన్లో ఇటువంటి విగ్రహాలు మనకు చూపిస్తూ ఉంటారు సినిమా వాళ్ళు. అటువంటి భారీ ప్రతిమని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు స్వామివారి. ఇది చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, స్వామివారి దివ్యమంగళ స్వరూపం. బంగారు ఛాయలో స్వామివారు మెరిసిపోతూ ఉన్నారు. వారి ఆశీస్సులు నా వ్యూవర్స్కి అలాగే సబ్స్క్రైబర్స్ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. ఇది స్వామివారి ప్రధాన ఆలయము. ఈ ఆలయం చెప్పాను కదా, ఇది మీరు తమిళనాడు చూసుంటారు. ఇది 7వ శతాబ్దం కాలం ఉంది. అంటే ఇక్కడ ప్రాంగణంలో ఒక బావి ఉందండి. ఆ బావి దగ్గర చూశాను. దాని నిర్మాణం చాలా పెద్దది. అంటే అక్కడ దాన్ని తవ్వించిన వారి పేరు వివరాలు ఎన్ని ఉన్నాయి. అక్కడ దాని ప్రారంభోత్సవం తేదీ వేసింది. అయితే మరి దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. దాన్ని బట్టి నేను మీకు ఇప్పుడు 7వ శతాబ్ది అని చెప్పగలుగుతున్నాను. ఈ ఆలయం అయితే ఈ మధ్య భక్తుల యొక్క సహకారంతో చాలా గొప్పగా నిర్మించారు. చాలా విశాలమైనటువంటి స్తూపాలతో ఈ ఆలయం నిర్మాణం అయితే జరిగింది. చూడండి, ఈ ఆలయానికి ఈ దక్షిణ వైపుగా ఇలా శిలాప్రతిమలను ఏర్పాటు చేసుకున్నటువంటి అవకాశం కల్పించున్నారు. అంటే నాగ శిలాప్రతిమలు, నాగేంద్రుని యొక్క శిలాప్రతిమలను ఏర్పాటు చేసుకున్నటువంటి, అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది నాగేంద్రుడు. ఈ పుట్టడు అంటే సుబ్రహ్మణ్య స్వామికి పురాణాల పరంగా ఈ నాగేంద్రుడికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకని మనం సుబ్రహ్మణ్య స్వామి పటం చూడగానే అందులో మనకి పాములు ఇవి విశేషంగా కనిపిస్తూ ఉంటాయి. ఇది ఆలయం దక్షిణం వైపు భాగం అన్నమాట. చూడండి, చాలా కళాత్మకంగా నిర్మించున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడికి కేవలం దగ్గర అంటే ఈ ఊరు వారి భక్తులే కాకుండా, ఈ ప్రాంతం వారి భక్తులే కాకుండా తమిళనాడు, కర్ణాటక లాంటి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇంకా ఇతర జిల్లాల నుంచి, తెలంగాణ నుంచి కూడా వస్తూ ఉంటారు. ఈ ఆలయ మండపం మనం చుట్టూ ప్రదర్శన చేస్తూ చూస్తాం. ఇక్కడ స్వామివారి వివిధ రూపాలు మనం ఇక్కడ దర్శించవచ్చు.
ఆ, విశాలంగా ఉన్నటువంటి మండపం కూడా మనం గమనించవచ్చు. ఇది వెనక భాగం అన్నమాట. స్వామివారిని చూడండి, నెమలి సింహం దగ్గర ఉన్నారు, కొలువై ఉన్నారు. ఆ, అంటే నిర్మాణం అయితే కొత్త శైలిలోనే ఉంది దాదాపుగా. అయితే మిగతా ఆలయాల్లాగా రంగురంగులుగా కాకుండా అంత ధవళ వర్ణంతో, తెలుపు రంగుతో ఆలయాన్ని చక్కగా ఏర్పాటు చేస్తున్నారు, నిర్మించున్నారు. భక్తులు తాకిడి చాలా విశేషంగా ఉంటుందండి ఇక్కడ. చాలా విశేషంగా ఉంటుంది. మీరు ఇందాక చూసారంటే ఇక్కడ విశిష్ట విరివిగా కార్లు పార్కింగు, బైకులన్నీ గమనించుంటారు మొదట్లోనే. యా ఆ విశేషాలు వాళ్ళ భక్తులతో కూడా మనం కలిసి మాట్లాడదాం. ఇవి ఆలయానికి ఉత్తరం వైపు ఉపాలయం ఉంది. అక్కడ ఉత్సవమూర్తుల్ని ఏర్పాటు చేశారు. ఈ షణ్ముఖుడు చూడండి, షణ్ముఖుడు అనగానే మనకి ఆ, స్వామివారి ఆరు తలలు కాబట్టి ఆయన షణ్ముఖుడు అంటారు. పక్కనే మరో ఉపాలయం, ఇది భైరవాలయం, కాల భైరవుడు. చూడండి పక్కనే కుక్క, ఆయన వాహనం కాబట్టి భైరవుడు, భైరవాలయం. ఆ, తర్వాత ఆ పక్కనే యథావిధిగా మనకి ఏ పుణ్యక్షేత్రమైనా, ఏ ఆలయం అయినా మనకి విధిగా ఏర్పాటు చేసినటువంటి ఒక సౌకర్యం ఏంటంటే నవగ్రహాలు. ఈ నవగ్రహాలు కూడా మీరు బాగా గమనించండి. ఈ నవగ్రహాలు వీళ్ళంతా కూడా భార్య సమేతంగా మరియు వారి వాహనాల మీద ఉన్నారు. ఇంత విధిగా ఈ మధ్యకాలంలో నేనైతే ఎక్కడ గమనించలేదు. ఏంటంటే స్వతహాగా వారు విగ్రహాలు అంటే నవగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఏంటైతే ప్రత్యేకత, ప్రతి నవగ్రహాలు అంటే ప్రతి స్వామివారిని కూడా వారి భార్య సతీ సమేతంగా వారి వారి వాహనాల మీద ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, మీకు ఈ నవగ్రహాల గురించి కూడా మరొక వీడియో చేయబోతున్నాను త్వరలో. మీ ఆశీస్సులతో వారి పూర్తి వివరాలు కూడా మీకు అందిస్తాను. ఇప్పుడు దీనికి అంటే మనం ఈ ఆలయానికి ఉత్తరం వైపు ఇందాక చెప్పాను కదా వేప చెట్టు, మీరు మొదట్లో చూసిన వేప చెట్టు చుట్టూ ఎందుకు అక్కడ అంటే వేప చెట్టు మొదట్లో ఒక పెద్ద పుట్ట ఉంది, పెద్ద పుట్ట ఉంది. నాగుల చవితి నాడు విశేషంగా పూజలు జరుగుతాయి. ఇప్పుడు మనం వెళ్ళింది ఇక్కడ ఏంటంటే మంగళవారం, కొన్ని శుక్రవారం లాంటి దినాల్లో విశేషంగా ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు. వారి వారి మొక్కులు తీరినప్పుడు ఇలా నాగప్రతిమలని ఏర్పాటు చేసి ఆ యొక్క నాగేంద్రునికి కృప కటాక్షాలు పొందడం కోసం ఇలా పూజలు చేస్తూ ఉంటారు. చూడండి, ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా వారు ప్రతిష్ఠించుకున్నటువంటి నాగప్రతిమలకి పసుపు కుంకాలు అద్దుతూ రాస్తూ పూజలు చేసుకుంటున్నారన్నమాట, దీపారాధన చేస్తూ ఉన్నారు. ఇది మనం లోపల వరుస, బయట వరుస చూసాం, ఇది లోపల వరుస. అంటే బయట ఒక వరుస అంతా ఉన్నాయి, లోపల ఇంకో వరుస ఇలా ఉన్నాయన్నమాట. నాగేంద్ర ప్రతిమలు ఏర్పాటు చేసి ఉన్నారన్నమాట. ఇటువంటి అమరిక సహజంగా మరి ఎక్కడ చూస్తున్నాం. నాగేంద్ర ప్రతిమలు అంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద ఒకే వైపుగా ఒక 10, 15, 20 కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ చూడండి, వందలాది స్వామివారి నాగప్రతిమలు అనమాట. ఇది పుట్ట దగ్గర ఏర్పాటు చేసినటువంటి స్వామివారి సన్నిధి. భక్తులు ఇక్కడ చెప్పాను కదా, దారాలు చుట్టి, నాగుల చైతన్యంగా దారాలు చుడతారు, అవి మనకు బాగా తెలుసు. ఇక్కడ ప్రతి వారం కూడా భక్తులు వచ్చి విశేషంగా వారి వారి కోరికలు నెరవేరేందుకు పూజలు ప్రతిఫలంగా చేస్తూ ఉంటారు. నిత్యం భక్తుల తాకిడితో ఇక్కడ కోలాహలంగా ఉంటుంది చూడండి. అలాగే పక్కన ప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత ఈ ఆలయానికి ఇంకొక ఏర్పాటు ఏంటంటే యాగశాల. భక్తులు వారి వారి కోరిక మేరకు అంటే అవసరాల నిమిత్తం స్వామివారికి మొక్కుకొని యాగాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఆలయ పూజారులు కూడా పర్వదినాలు అక్కడ యాగాలు ఏర్పాటు చేస్తూ ఉంటారన్నమాట. అదే మనం ఇప్పుడు చూసాము. ఇప్పుడు ఈ ఆలయ ప్రాంగణంలోనే ప్రధాన ఆలయానికి తూర్పు వైపుగా దేవతా వృక్షాలటువంటి జమ్మి చెట్టు, వేప చెట్టు లాంటివి ఉన్నాయి. ఇక్కడ భక్తులు ముడుపులు కడుతుంటారు, వాళ్ళ కోరికలు నెరవేరే కోసం, సంతానం కోసం ప్రధానంగా. ఇక్కడ సంతానం అంటే ఇక్కడ స్వామివారిని కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందంట. అందుకని ఇక్కడ ముడుపులు కట్టి వాళ్ళ వాళ్ళ ముక్తులు చెల్లించుకుంటూ ఉంటారు. ఆ విషయాలు కొంతమంది భక్తులు అడిగి మనం తెలుసుకుందాం. క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూ క్షేత్రం ఇది. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము. మా కులదైవం
నాగేంద్రుడు. ఆయన అనుగ్రహం పొందాలని, ధ్యానం వైపు మళ్ళాలని వస్తూ ఉన్నాం. ఇక్కడ కల్లో వచ్చి చెప్పారంట. ఇక్కడ వచ్చేసి స్వామివారు కల్లో కనిపించి చెప్పారంట ఇక్కడ గుడి కట్టించాలనేసి. అందుకని ఇక్కడ గుడి బాగా డెవలప్ చేశారండి. అది ఇక్కడ ఎవరైనా ఏమైనా కోరుకున్న కోరికలన్నీ బాగా నెరవేరుతున్నాయనేసి భక్తులు చాలా ఎక్కువ మోతాదులో వస్తుంటారండి. ఏమంటారు తెలుగులో? ఆదివారాలు, మళ్ళీ మంగళవారము, ఇంకా షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, కృతికా నక్షత్రం రోజు, చాలా నాగల చవితి రోజు అయితే చాలా అసలు మీకు అసలు ఖాళీ ఉండదండి. ఇక్కడ ఇప్పుడు అది చాలా బాగా ఉంటుందండి. ఇక్కడ వస్తే ప్రశాంతంగా ఉంటుంది, మనసులో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అది నాకు విశ్వాసం కాబట్టి వస్తుంటా. సాగంటి కోటేశ్వరరావు గారు కానీ వచ్చారు ఇక్కడికి. వచ్చి ఆయన చాలా గొప్పగా చెప్పున్నారు దీని గురించి. వినండి మీరు ఒకసారి. చాలా గొప్పగా చెప్పున్నారు ఆయన. ఈ క్షేత్రం గురించి చాలా బాగా చెప్పున్నారు. లోపల గుడి లోపల మీరు చూసారా? లోపల గర్భగుడి లోపల అక్కడ స్వామి చెట్లు అంటే కోపులుగా ఇలా పెరిగి ఉంటారండి. పైన లాస్ట్ టైం వర్షం వచ్చినప్పుడు ఏదో కొంచెం గ్యాప్ ఉండబట్టి దాంట్లో నుంచి లీకేజ్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చేసారు స్వామి. మళ్ళీ పెరుగుతున్నారు. అలా చాలా బాగుంటుందండి. అసలు మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళు వస్తారు, భర్త భార్యల్లో ఇబ్బంది ఉండే వాళ్ళు వస్తారు, పిల్లలు వివాహం కావాలనేది అంటే పెళ్ళి కావాలనేది నాకు తెలుగు సరి రాదు, పెళ్ళి కావాలనే వాళ్ళు అందరు ఇక్కడ ఈ నాగులు ఉన్నారు కదండి, వీళ్ళందరినీ అంటే వాళ్ళ కోరికలు నెరవేర్చేదానికనేసి ఇక్కడ దేవుణ్ణి స్థాపించి వాళ్ళ కోరికలు నెరవేరాలనేసి అభిషేకం చేసి పొంగళ్ళు పెట్టుకొని అలా పుట్టెంటుకలు ఇక్కడ తీస్తారండి. కులదేవతంగా అనేసి చాలా బాగా వాళ్ళు చేస్తారు. నెల్లూరులో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి చాలా విశిష్టత కలిగినటువంటి గుడి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వెనకాలనే పుట్ట ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో భక్తులందరూ నాగరాళ్లకు అభిషేకం చేసి పసుపు కుంకుమలతో నాగదేవతలను ఆరాధిస్తారు. తర్వాత ఇక్కడ ఏదైనా దోషాలు ఉన్నవాళ్ళు ఇక్కడ యాగశాలలో హోమాలు చేసి వాళ్ళ దోష నివారణ చేసుకోవచ్చు. ఈ యొక్క ఆలయంలో ఏదైతే భక్తులు వాళ్ళ మనసులో ఉండేటువంటి కోరికలు కోరుకుంటారో అవన్నీ తప్పకుండా జరుగుతాయనేటువంటి ఒక ప్రఖ్యాతి ఈ యొక్క ఆలయానికి ఉంది. కాబట్టి నెల్లూరులో ఉండేవాళ్ళు కానీ, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కానీ ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి వాళ్ళ మనోవాంఛలు ఇక్కడ తీర్చుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళు పొందుతారని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి నేను ఇందాక చెప్పాను కదా బావి. ఆ బావిని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది క్రీస్తు శకం 630 ప్రాంతంలో ఈ బావి త్రవ్వడం. అంటే ఏంది, అంతకుముందే ఈ ఆలయం ఇక్కడ ఉందన్నమాట. ఆ ఆలయ సౌకర్యార్థం ఇక్కడ ఈ యొక్క బావిని తవ్వడం అనేది ఈ తేదీ నాడే అది ప్రారంభోత్సవం జరిగిందనమాట. ఈ బావి ఈ వాళ్ళ యొక్క వివరాలు అక్కడ అంత క్లియర్గా కనిపించట్లేదు, కానీ ఇది చాలా పురాతనమైనది. దీని ద్వారా మనకు తెలుస్తోంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి మనం ఆర్టీసీ బస్టాండ్, నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి నిత్యం ఆటోలు ఉంటాయి. ఇది నెల్లూరు నుంచి గొలగముడి పోయే రూట్లో మధ్యలో ఉంటుందన్నమాట. భక్తులు ఆర్టీసీ నుంచి ఆడకొచ్చి అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. స్వామివారిని దర్శించుకొని వారి యొక్క ఆశీస్సు పొందాలని కోరుకుంటున్నాను. మరోసారి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇలాగే మీ యొక్క ఆదరాభిమానాలు నాకు ఎప్పుడు ఉంటాయని ఆశిస్తూ మీ కూని అంకబాబు. కృతజ్ఞతలు.